ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికీ ఉదయకాలపు వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ప్రియమైన దేవుని వారులారా, ఈ ఉదయం మనం దేవుని ప్రేమ యొక్క లోతును ఆలోచిద్దాం. ప్రపంచంలో ప్రేమ అనేది ఎక్కువగా అర్హత మీద ఆధారపడి ఉంటుంది. మనం మంచిగా ఉంటే ప్రేమిస్తారు, సహాయం చేస్తారు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. మనం సరిగా మారిన తర్వాత కాదు, మనం పాపులమై ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించారు. అర్హత లేని వారికి ప్రేమ, మనము దేవుని దృష్టిలో తప్పులు చేసిన వారమే. కొన్నిసార్లు తెలిసి తెలియక పాపం చేశాం. అయినా దేవుడు ముందుగా మారి రా అని చెప్పలేదు. ఆయన ప్రేమ ముందుగానే వచ్చి, మన పరిస్థితి ఎలా ఉన్నా ఆయన హృదయం మన వైపే తిరిగి. ప్రేమకు పరాకాష్ట సిలువ. దేవుని ప్రేమ మాటల్లో కాదు, క్రియల్లో కనపడింది. యేసుక్రీస్తు సిలువపై మరణించడం దేవుని ప్రేమకు గొప్ప సాక్ష్యం. సిలువ అంటే శిక్ష స్థలం, కానీ అదే స్థలం మనకు రక్షణ స్థలమైంది. మన పాపాల శిక్ష ఆయన మీద పడి మనకు శాంతి కలగడానికి ఆయన బాధను అనుభవించాడు. ఇది నిజమైన త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ప్రియమైన వారులారా, ఈ ప్రేమ మన జీవితాన్ని ఎలా మార్చాలి? మనం మనల్ని తక్కువగా భావించకూడదు. దేవుడు మనల్ని విలువైన వారిగా చేశాడు. మనం ఇతరులను కూడా అదే ప్రేమతో చూడాలి. గత పాపాల వల్ల నిస్పృహ చెందకూడదు. క్రీస్తు రక్తం శుద్ధి చేస్తుంది. ఈ ఉదయం మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నేను అర్హుడిని కాదు అని అనిపించిన దేవుని ప్రేమ మీకోసమే ఉంది అని గుర్తు చేసుకోవాలి. ఆశతో కొత్త జీవితం ప్రారంభం. దేవుడు మన పాపాల స్థితిని చూసి వెనక్కి తగ్గలేదండి. అయితే మనం ఎందుకు భయపడాలి? ఈరోజు కొత్త ఆరంభం కావచ్చు. దేవుని ప్రేమను స్వీకరించండి, క్షమాపణను అంగీకరించండి, విశ్వాసంతో ముందుకు సాగండి. ప్రేమైన వారులారా, దేవుని ప్రేమ అపారమైనటువంటి ప్రేమ. ముందు మారి తర్వాత నా ఎద్దుకు రండి అని కాదు, కానీ మొదటగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఈ లోకములో ఎవరు చూపించలేనటువంటి వాత్సల్యమైనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ. క్రీస్తు ప్రేమకు పాత్రులుగా జీవించుటకు దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ సహాయం చేయాలని దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడు. ఆయన మరణం మనకు రక్షణ, ఆయన మరణం మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చింది. కాబట్టి ఆయన మరణము యొక్క లేదంటే ఆయన సిలువ ధ్యానముల యొక్క ఈ కాలములో, ఈ సమయములలో గొప్పగా ఆయనలో ఎదుగుటకు, అభివృద్ధి చెందుటకు దేవుడు మనందరికీ కృపణించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మేము ఇంకనూ పాపులమై ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రేమించినందుకు నీకు కృతజ్ఞతలు. సిలువపై నీవు చేసిన త్యాగం ద్వారా మాకు రక్షణ ఇచ్చినందుకు నీకు వందనములయ్యా. ఈరోజు నీ ప్రేమలో నడిచే శక్తి మాకు అనుగ్రహించు. నీ ప్రేమకు పాత్రులమై జీవించుటకు మాకు కృపనివ్వు ప్రభువా. నీ ప్రణాళికను మేము నెరవేర్చేటువంటి కృప, నీ త్యాగాన్ని మేము మరవకుండా ప్రతి దినము కూడా నీ యొక్క త్యాగాన్ని స్మరించుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ నీ చిత్తాన్ని నెరవేర్చే కృప మాకు ఈ లోకంలో దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.